మీడియా మిత్రుల సమక్షంలో స్వయంగా మైనింగ్ సామ్రాజ్యం, మైనింగ్ దోపిడీ, గ్రావెల్ ఏ విధంగా అక్రమంగా దోచేస్తా ఉన్నారో స్వయంగా రాష్ట్ర ప్రజలకి, ప్రభుత్వానికి తెలియజెప్పడం జరిగింది. దాని మీద ఈ రోజున కలెక్టర్ గారిని కలిశాం. కలెక్టర్ గారికి పూర్తి స్థాయిలో వీడియో క్లిప్పింగ్స్తో సహా, ఫొటోస్తో సహా అక్కడ జరుగుతున్న దోపిడీ KGF3 పావలా ప్రసాద్ ఏ విధంగా దోచేస్తా ఉన్నాడో కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారిని చర్య తీసుకోమని చెప్పడం జరిగింది. మైనింగ్ అధికారులు కూడా ఉన్నారు అక్కడ. జాయింట్ ఇన్స్పెక్షన్ చేయమని చెప్పాం. జాయింట్గా ఇన్స్పెక్ట్ చేసి ఆ ప్రాంతంలో ఎంత దోపిడీ జరిగింది, ఇప్పటి వరకు ఎంత ఇల్లీగల్గా అక్రమంగా దోచేశారో దానంతటికీ కూడా 4 రెట్లు 5 రెట్లు పెనాల్టీతో మైన్స్ డిపార్ట్మెంటు వసూలు చేసే విధంగా చర్యలు తీసుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. NGT నామ్స్ని బ్రేక్ చేసి, మైన్స్ నామ్స్ని బ్రేక్ చేసి, ఫారెస్ట్ భూముల్లోకి చొరబడి పర్యావరణాన్ని మొత్తం కూడా విచ్ఛిన్నం చేసిన శక్తులని, అక్కడ దోపిడీ చేస్తున్న ఎమ్మెల్యే పావలా ప్రసాద్ మనుషులని, పావలా ప్రసాద్ని తప్పనిసరిగా చట్టం ముందు నిలబెడతాం, దోషిగా నిలబెడతాం, బట్టలిప్పి నిలబెట్టే కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే ప్రజాప్రతినిధిగా ప్రజలు ఎన్నుకున్నది ప్రజా సమస్యలు తీర్చమని, నియోజకవర్గంలో ప్రజలు పడుతున్న బాధల్ని, కష్టాలని చూడమని. అంతేగాని ఓసర వెళ్ళి రాజకీయాలు చేస్తూ, పూటకో పార్టీ మారుస్తూ, పూటకో నాయకుడికి సూట్ కేసు ఇస్తూ పబ్బం గడుపుకోవటానికి కాదు.